ఎస్ మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు అలాగే రామూర్తి గారు జూపల్లి మాట్లాడడం కూడా విన్నాము. ఆయన చెప్పేది ఏంటంటే ఎస్ నేను ఇక్కడికి వస్తాను తెలుసు కదా, వస్తాను ముందే చెప్పాను కదా, నిన్న రావడం అయితే కుదరలేదు, కాకపోతే ఇక్కడికి రావచ్చు కదా, ఇప్పుడు రావచ్చు కదా బీఆర్ఎస్ నాయకులు అనేది ఆయన ప్రధానంగా చెప్తున్న మాట. ఏమంటారు? నిన్న ఆయన కుదరలేదని చెప్తున్నాడు. నిన్న వాస్తవంగా ఆయన వస్తాడని వాస్తవం పొద్దంతా వెయిట్ చేసినాం. ఆయన రాలేదు, ఆయన భయపడ్డాడు. ఇంకోటి ఏంటంటే ఆయన లెక్కలు లేవో తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ కొత్త లెక్క పట్టుకుని వచ్చిండు. ఆయనకు వాస్తవంగా చదువు వస్తలేదు. మళ్ళీ కూడా చెప్తున్నా 4,17,000 కోట్లను ఆయన పలకనికే వస్తలేదు. నా లెక్కలు తప్ప అని అంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిగా 4,17,000 అంటాడు. 4,17,000 కదా. ఒక నిమిషం ఆగండి. ఆయన రెండు మాటలు మాట్లాడు. 4,17,000 కోట్లు ఏదైతే గౌరవ హరీష్ రావు గారు చెప్పిందో దాన్ని పలకనికే వస్తలేదు. ఒకసారి 4,17,000 అంటాడు, తర్వాత 4.17 లక్షలు అంటాడు. ఏమో అర్థమైతలేదు. ఆయన మాట్లాడేది కూడా వాస్తవంగా క్లియర్ గా ప్రజలకే అర్థమైతలేదు. రామూర్తి గారు ఇటు కస్బా శ్రీనివాస్ గారు ఇద్దరికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు కాళేశ్వరం మీద అంతగా రాద్ధాంతం చేస్తున్నారు? ఏ కార్పొరేషన్ కింద లెక్కలు తీసుకొచ్చారు? కార్పొరేషన్ కి సంబంధించినటువంటి లెక్కలు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రం అప్పులు ముఖ్యమా లేకపోతే కాళేశ్వరంలో చేసినటువంటి అప్పులు ముఖ్యమా? ఒక్క నిమిషం ఆగండి. నేను కాళేశ్వరం విషయం కూడా చెప్తున్నా. REC రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము డబ్బులు తీసుకురావాలి. 94,000 కోట్లు తీసుకొచ్చినాం. ప్రతి ఒక్క రూపాయి దాని కాళేశ్వరానికే ఖర్చు పెట్టాం అనేది క్లియర్ గా ఆ సంస్థనే, కేంద్ర ప్రభుత్వ సంస్థనే క్లియర్ గా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అంటే అవినీతి జరగలేదని. అదే విధంగా పార్లమెంట్ సాక్షిగా కూడా కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం మీద చేసిన ఆరోపణలన్నీ వాస్తవంగా రాజకీయ ఆరోపణలు మాత్రమే. మోడీ చేసిన రాజకీయ సభలోనే, లేకపోతే ఏదైనా కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కానీ మనకు లభ్యమైంది కూడా లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇదే నది మీద, గోదావరి నది మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతున్న పోలవరం ఉంటుందండి, పోలవరం పొల్లు సల్లగొట్టుకపోయింది. దానికి సంబంధించిన ఇంజనీర్ ఉంటాడు, ఎందుకంటే ఆయన చంద్రశేఖర్ అయ్యారని, ఆయనే కడుతున్నాడు. ఆయనే కట్టింది వాస్తవంగా మొత్తం పొల్లు సార్లు 3 సార్లు కొట్టుకపోయినా వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, ఎన్ని కోట్లైనా భరించుకుంటారు. కానీ తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు, తెలంగాణ రాజకీయాల మీద విషయం కక్కే పార్టీలు, ముఖ్యంగా మేడిగడ్డ ఎంత అండి వాస్తవంగా చెప్తే అది వాస్తవంగా 4,700 కోట్లు 600 కోట్లు అవుతుంది. ముఖ్యంగా అందులో 2 పిల్లలు కుంగిపోయినాయి. ఆ 2 పిల్లలు రిపేర్ చేస్తే వాస్తవంగా చెప్పాలంటే ఇంతకింత 300 నుంచి 400 కోట్లు అయితే నేను అనలేదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. కానీ గత 30 నెలల నుంచి అదే గోదావరి మీద ఇసుక 20,000 కోట్లు అమ్ముకున్నారు. 20,000 కోట్ల ఇసుక మనకే వస్తుంది. అంటే ప్రభుత్వం ఆదాయం అని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదాయం చూంచింది కొంత, ఓన్లీ 70% చూపించారు, 30% దంచిల్లు. సీతక్కతో పాటు ఒకటే నిమిషం అండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. 20,000 కోట్ల ఇసుక అమ్ముకుంటోళ్ళు ఒక 400 కోట్లు పెట్టారండి తెలంగాణ ప్రజల కోసం. మేము పెట్టాం 94,000 కోట్లతో ప్రాజెక్టు కట్టినాం. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్ట్ కాదు, చాలా ఆబ్జెక్ట్స్ అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు అవన్నీ చెప్పుకున్నా, రిజర్వాయర్ల ముచ్చట్లు చెప్పుకున్నా, లేకపోతే పంపోజుల విషయం చెప్పుకున్నా, టన్నెల్స్ ముచ్చట చెప్పుకున్నా, వాస్తవంగా ఈ డిబేట్ కూడా సరిపోదు. కాళేశ్వరం అన్నది దక్షిణ తెలంగాణకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి కట్టిన ప్రాజెక్ట్. అది 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నది. కొండ సురేఖ నీళ్ళు వదిలిపెట్టింది. అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని ఇంతకుముందు మిషన్ భగీరథకు సంబంధించిన అంశం కూడా లేవనెత్తారు. మిషన్ భగీరథకు సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయలకు సంబంధించి వడ్డీ కట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్తా నేనేమంటా, మిషన్ భగీరథ నేను ఒకటే చెప్తున్నా. తెలంగాణ పూర్వము మీకు మదర్ ఉన్నది, నాకు మదర్ ఉన్నది, అంతా తెలంగాణలో పుట్టిన అనుకుంటున్నా. అప్పుడు పరిస్థితి బోరింగ్ల కాడ, బాయిల కాడ, నెత్తి మీద, భుజాల మీద నీళ్లు తెచ్చుకుంటే మన పరిస్థితి ఏ విధంగా ఉండే. ఇంట్లో నీళ్ళు లేదు. గౌరవ కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 18లో నీళ్లు ఇస్తేనే అడుగుతాను, మిషన్ భగీరథ పైప్ లైన్ పొడవెత్తండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 45 భూమి చుట్టుకొలత 45,000 కిలోమీటర్లు. అదే మిషన్ భగీరథ వాస్తవంగా చెప్పాలంటే మొత్తం భూమి చుట్టూ 45,000 కిలోమీటర్లు అయితే మేము 145,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినాం. అంత గొప్పగా మేము ప్రపంచం నిబ్రపోయే పరిస్థితుల్లో మేము ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు అడిగితే నీళ్లు ఇస్తాం. మేము ఇచ్చిన తర్వాత ఓట్లు అడిగితే మాకు 8 సీట్లు ఇచ్చిండు. ఆ విధంగా ముందుకు పోయినాం. ప్రతి పైసా మేము ఖర్చు పెట్టే పైసా లెక్క ఉన్నది, దాంతో పాటు ప్రతిఫలం ఉన్నది. మళ్ళీ కూడా చెప్తున్నా, మేము తీసుకొచ్చిన 4,17,000 కోట్లకు ప్రతి లెక్క చెప్తాం. కానీ వీళ్ళు తీసుకొచ్చిన 4,50,000 కోట్లే ఉంచామండి. నేనేమంటున్నా, మేము 9.5 సంవత్సరాలు 4,17,000 కోట్లు తీసుకొచ్చినాం. వీళ్ళు 30 నెలల్లో 4,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అదే విధంగా ఆదాయం కూడా 5 లక్షల చిల్లర. ఈ రెండు కలిపితే 10,05,000 కోట్లు. ఈ 10,05,000 కోట్లతో ప్రాజెక్టు కట్టిల్లా. నేను చెప్తున్నా, మేము తీసుకొచ్చిన అప్పుతోని కాళేశ్వరం కట్టినాం.
అదే విధంగా పాలమూరుకి ఇచ్చినాం. అదే విధంగా నేను చెప్తున్నా ప్రతి జిల్లాకు కలెక్టరేట్ కట్టినాం, జిల్లాకు వాస్తవంగా మెడికల్ కాలేజ్ కట్టినాం, మిషన్ కాకతీయ మిషన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే చేశాము ఇదంతా అప్పు కూడా అని చెప్పేసి రామ్మూర్తి గారు అంటున్నారు. అటు కేటీఆర్ కూడా ఇటు హరీష్ రావు గారు ఎవరైనా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అది తీసుకోలేకపోతోంది? ఎందుకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికే కదా చేసింది. అప్పు చేసిన దాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాకపోతే మన ఇండివిజువల్ లోన్ ఇవ్వమంటే అంత డబ్బులు ఇస్తారా? అంటే ఎవరి పర్సనల్ కోసం ఇవ్వరు కదా. రాష్ట్రాన్ని అడ్డం పెట్టే అప్పులు చేసి దోచుకున్నారని చెప్పడమే కదా దాని యొక్క రామ్మూర్తి గారు మీరు మాట్లాడిన సేపు రాలేదు. రామ్మూర్తి గారు అడ్డం వస్తే మీరు విజ్ఞులు మీరు కూడా ఇట్లా మాట్లాడితే చెప్పండి. మీరు అన్ని విమర్శ చేసిన ప్రతి మాటకి నేను అడ్డం రావచ్చు, నేను రాలేదు కదా. మీరు మాకు మాట్లాడడానికి ఎట్లా? మీరు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నంత మాత్రాన మమ్మల్ని మాట్లాడినామంటే ఎట్లా అండి? మీరు ఎట్లా మాట్లాడిస్తారు అంతా? మీరంతా చేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం మీద జరిగినటువంటి దాంట్లో 94,000 కోట్ల రూపాయలు ఆర్ఈసీ నుంచి తీసుకొని చేసినామని చెప్పి చెప్తున్నారు. వాస్తవం చేసినారు. కూలిపోయింది ఏమన్నా అబద్ధపు సంఘటన క్రియేటెడా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోయింది కదా. అది మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోయిన దాన్ని నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళు దాన్ని రిపేర్ చేయవద్దు, ఇంకా కూడా ఫర్దర్ గా అక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు సేఫ్టీ రిపోర్ట్ కింద ఆపినరు. తర్వాత రిపేర్ చేయమన్నారు. దాంతవరకు రిపేర్ చేయమంటే రిపేర్స్ జరుగుతలేవని ఎవరు చెప్పారు? 600 కోట్లు కానివ్వండి, 4,000 కోట్లు కానివ్వండి, రిపేర్ చేయకుండా ఎందుకుంటారు? అది ఇప్పుడు అది ఎవరు పెట్టినా అది ప్రజల డబ్బు, నేషనల్ ప్రాపర్టీ, అది దాన్ని రిపేర్ చేయకుండా ఎందుకుంటారు? కాకపోతే దానికి కావాల్సిన సేఫ్టీ మెథడ్స్ చెప్పేటువంటి నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా చేయలేదు. వాళ్ళు మన కొన్ని ఏదో సవరింపులు చేసి కొంత రిపేర్ చేయమని చెప్పారు. ఆ వర్క్ కూడా ప్రోగ్రెస్ లో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పింది. ఆల్రెడీ ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పింది ఆ విషయం. అది ఏమి చేయలేదు, అది అయిపోయింది. అవన్నీ తెచ్చి ఇప్పుడు శ్రీపాద ఇవన్నీ మించి ఇంకొక విషయము, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాణహిత చేవిళ్ళ ప్రాజెక్ట్ ను రూపాంతరం చెందినటువంటిదే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవిళ్ళ ప్రాజెక్ట్ దగ్గర ఇప్పుడు మా భువనగిరి దగ్గర మీరు పూర్తి కానివ్వండి, మాది ఏనక్క మీరు చెప్పండి, మాది ఏనక్క మీరు చెప్పండి, నేను వద్దంటలేను. కాదు, మీకున్నటువంటి డిపిఆర్ రిపోర్ట్ చూపించండి. 94,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుని మరి ఏది దానికి ఉన్న డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదు కదా. ఇప్పుడు ఒక నిమిషం రామ్మూర్తి గారు మాటకి సవాలు కాదు, ఇప్పుడు మాటకి సవాలు మీరు సమాధానం మాటకి సమాధానం చెప్తే మరి నేను కూడా అట్టే చెప్పేవాడిని కదా ఇంత ముందు. వచ్చినప్పుడు మాట్లాడండి. దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రూపాంతరం చెందినటువంటి ప్రాణహిత చేవిళ్ళ ప్రాజెక్టు. ప్రాణహిత చేవిళ్ళ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి కెనాల్స్ తీసుకున్నటువంటి ల్యాండ్ ఎక్వియేషన్ అంతా ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో జరిగింది. కాంపన్సేషన్స్ ఇవ్వకుండా చాలా కాలం ఆపినరు. 2013 చట్టము ల్యాండ్ ఎక్వియేషన్ యాక్ట్ ఎప్పుడైతే అంతకుముందు లేదో, అమలు జరగక ముందు తీసుకున్నటువంటి మీకు మొత్తం కెనాల్ ఏరియాస్, దాని మీద అప్పుడు ఖర్చు పెట్టిండ్రు. కెనాల్స్ లో మీరు మా ఊరి పక్కకు, మా పొలాల పక్కకి నుంచే ఆ కాలువ వెళ్తుంది, అశోపురం రిజర్వాయర్. వీళ్ళన్నీ పెంచుకుంటూ దాన్ని 94,000, 36,000, 37,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 94,000 కోట్ల రూపాయలకు చేసి దాన్ని ఎటు సంపూర్ణం కాకుండా వైబుల్ ప్రాజెక్ట్ కాదు. అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్ రన్ అవుతే కరెంటు బిల్లకు సరిపోదు మన బడ్జెట్ అని. అలాంటి వైబుల్ లేనటువంటి ప్రాజెక్టు అయినా కూడా వాళ్ళు దాన్ని పెట్టినాం కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలని చేసిండ్రు. కూలిపోయింది మీ సమయంలోనే కదా. ఇది ఒక అద్భుతం, ఇది ఒక 7వ వింత, ప్రపంచంలో 8వ వింత అని చెప్పినటువంటి మీరు కేంద్రం అధికారం ఇస్తే నరేంద్ర మోడీ వస్తాడు, మీకు ఏటీఎం అని చెప్తాడు. మొన్న వచ్చినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తాడు, ఆయన అవినీతి జరిగింది ఆయన చెప్తాడు. మరి మేము ఒక్కోలేమంటున్నాం, మరి వాళ్ళు అంటారు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? వాళ్ళు నరేంద్ర మోడీ గారు అంత పార్లమెంట్ లో సర్టిఫికేట్ ఇచ్చిండు, మరి ఇక్కడ పబ్లిక్ మీటింగ్ వచ్చి నేను విమర్శ చేసిండు. మేము చేయమని చెప్పినామా ఆయనకు? ఇక్కడ ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు మేము చేయమని చెప్పినామా? డిపిఆర్ లేదని నరేంద్ర మోడీ గారు ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండ్రు. మరి ఆ విషయం గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు? అప్పుడు డిపిఆర్ ఉందని చెప్పి ఎందుకు మీరు షో చేయలేదు? మీరు ఇప్పుడు అసెంబ్లీలో షో చేయమని చెప్పినాం, మరి అది ఎందుకు చేయలేదు? ఒకవేళ మీ దగ్గర డిపిఆర్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా, ఎప్పుడు డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు?
ఎప్పుడు DPR పని చేసింది సస్పెండ్ డేట్ చూసుకోండి. ఎప్పుడు మీకు వర్క్ జరిగింది, డిపిఆర్ ఎప్పుడు వచ్చింది? 2016 డిపిఆర్ వచ్చింది. డిపిఆర్ వచ్చినాకనే వర్క్ జరిగిందా? అవును. ఒకటి దానికి సరైన దాని అనేకమైన రూపాంతరాలు చెందింది. మనం ఆ మొత్తం వివరం మాట్లాడడానికి చర్చ సరిపోదు. డేటా ఎదురుగా పెట్టుకుంటే మాట్లాడవచ్చు మనం దాని మీద. 100% కాళేశ్వరం మీద ఎందుకు జరుగుతుంది అంటే ఇదే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్టు. 77.67 లక్షలు అయితే దాన్ని మీరు 677 కోట్లని తప్పుగా ప్రచారం ఒకటండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు తప్ప ఆడ ప్రాజెక్టు పర్మిషన్ రాదు. మీరు ఊరించే ప్రభుత్వం చెప్తున్నా ఎందుకు మార్చినామంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంత ముందు చెప్పిన ఒక నిమిషం సిడబ్ల్యూసి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్ళు లేవని చెప్పింది. ఇంకోటి మళ్ళీ కూడా చెప్తున్నా, ఇరు పార్టీలు ఇద్దరు ఉన్నారు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు చెప్పండి. కాళేశ్వరం గురించి మాట్లాడతారు అప్పటి నుండి. చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మొబిలైజేషన్ 1052 కోట్లు మింగినోళ్ళండి వీళ్ళు. ఏ ప్రాజెక్ట్ లో ఒక్క ఇటుక కూడా పెరగకుండా మొబిలైజేషన్ పేరిట నేను చెప్తున్నా. అందులో ఎంతమంది కాంగ్రెస్ లీడర్ పేర్లు పట్టుకొని వాళ్ళ లీస్ట్ పట్టుకొని వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీ లీస్ట్ పట్టుకొని వస్తాం మీ దగ్గరికి. 1052 కోట్లు మింగిలు. ఒక్క నేను చెప్తున్నా మేము మీలాగా పగలు ప్రతీకారాల కోసం వచ్చిన ప్రభుత్వంగా దాని మీద మేము టైం పాస్ చేసుకోలేదు. తెలంగాణ సమాజానికి నీళ్ళు రావాలి ఒకటే చెప్తున్నా. లాస్ట్ మాట అండి, ఇక కాళేశ్వరం గురించి ఎక్కువ మాట్లాడను. గోదావరి మీద దాదాపు 600 నుంచి 700 కిలోమీటర్ తెలంగాణ ప్రవహిస్తుంది. ప్రవహించిన తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టిన దుర్మార్గులు. ఎస్ఆర్ఎస్పి తెలంగాణ పూర్వం ఎస్ఆర్ఎస్పి ఆ ఒక్కటే ఉండేది. దాని కెపాసిటీ 80 టీఎంసీలు. గౌరవ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది చెప్తా దాని విషయానికి వస్తున్నా. ఎల్లంపల్లి ముచ్చట మీరు నీళ్ళు ఇయ్యని ముచ్చట చెప్పు. 2014 ముందు శ్రీపద ఎల్లంపల్లి నుంచి నీళ్లు రాలేదు. నీళ్ళు వచ్చిన ముచ్చట చెప్తున్నా. ఎస్ఆర్ఎస్పి ఒకటే ఉండే. ఎస్ఆర్ఎస్పి తర్వాత గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మాట్ తర్వాత ఎల్లంపల్లి మీరు వదిలిపెట్టిపోతే దాన్ని చేపట్టిన దాన్ని కంప్లీట్ చేసినాం. దాని తర్వాత సుందిల్ తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని 400 నుంచి 500 టీఎంసీ ప్రజెంట్ వాడుకుంటున్న గోదావరి మీద మీరున్నప్పుడు 80 టీఎంసీలే. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఎస్పి బేస్ చేసుకొని కాకతీయ కెనాల్లో తుమ్మలు మొలిచేది. మేము వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా దాన్ని మొత్తం క్లీన్ చేసినాం. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు పంప్ చేసుకుని దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం చేసినాం. 20 లక్షల ఎకరాలకు ఏదైతే కాలుష్యం కడితే 40 లక్షల ఎకరాలకు కడితే 20 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చినాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మీరేం చేసిందంటే నేను చెప్తున్నా, పార్లమెంట్ సాక్షిని క్లియర్ చెప్పింది. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం కలిసి గత 9.5 సంవత్సరాల్లో 98 లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చిందని క్లియర్ చెప్పింది. మీ ముఖం చూసి మీ పరిపాలన చూసి వరి వికసించి పడలేదు, మొక్కజొన్న వికసించి పడలేదు. మేము నీళ్లు తీసుకొచ్చినాం. ఎస్ మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసినాం. అదే కృష్ణారావు ఏమంటున్నాడు, బీఆర్ఎస్ అప్పుడు 8 లక్షల రూపాయలని చెప్పేసి కేంద్రమే చెప్పింది. ఎందుకు ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? 4.17 లక్షల రూపాయలే కేవలం అప్పు చేశారని చెప్పేసి హరీష్ రావు చెప్పడంలో అసలు నిజం లేదు అని చెప్పేసి ఆయన అంటున్నటువంటి మాట మీరేమంటారు? కాగ్ రిపోర్టు రామూర్తి తీసుకుంటే ఎట్లా అది కాదు. మీ నాయకుడు అన్న క్వశ్చన్ అన్నాడు కదా, రామూర్తి గారికి అడిగారు. రామూర్తి గారు కంక్లూజన్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, నేనేం చెప్తున్నా, కాగ్ రిపోర్టు క్లియర్ చెప్పింది. కాగ్ అంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ సెంట్రల్ ఆడిట్ సంబంధించింది. క్లియర్ గా వాళ్ళు మాత్రమే చెప్పిళ్ళు. కాగ్ రిపోర్టు క్లియర్ గా చెప్పిన అంశం ఏంటంటే 3,50,000 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని క్లియర్ చెప్పింది. ఈయన పిచ్చి లెక్కలు చెప్తే వాస్తవంగా పొద్దుగోడు చెప్తాడు, రాత్రోడు చెప్తాడు, మళ్ళీ ఈ రేపోడు చెప్తాడు. ఈయన మాటలకు పద్ధతి ఉన్నదండి. మొన్న 8 లక్షల కోట్లు, నేను సాయంత్రం 7 లక్షల కోట్లు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా మాట, మళ్ళీ ఈయన మాట సెంట్రల్ మీద నొక్కుతున్నాడు. ఇవన్నీ వేస్ట్ ముచ్చటండి. పార్లమెంట్ సాక్షి చెప్పిన లెక్కనే వాస్తవం లెక్క. ఇక దీనిలో మాత్రం ఏ తేడా లేదు. ఈయన మళ్ళీ కూడా చెప్తున్నా, మా నాయకులు లేని టైంలో సవాలు విసుడు కాదు, మా నాయకుడు వస్తాడు, మా నాయకుడు మళ్ళా సవాలు కాదు, మా సవాలు కూడా ఉంటాయి. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నుంచి మాట్లాడడం ఏంటంటే, ఈ సవాలు ప్రతి సవాలు కూడా జరుగుతూనే ఉన్నాయి నిన్నటి నుంచి. అయితే వాళ్ళు ఇక్కడికి రావడం, మీరు అక్కడికి పోవడం అదంతా కాదు కదా, అసెంబ్లీకి రావాలి అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు.
అసెంబ్లీలో చెప్పినామండి. హరీష్ రావు గారు ఇదే అప్పుల మీద చర్చ జరిగినప్పుడు సుదీర్ఘంగా 4,17,000 కోట్ల అప్పు అన్ని కార్పొరేషన్తో కాళేశ్వరం కూడా కలిపి చెప్పినాం. మళ్ళీ కూడా ఏం చెప్తున్నా, ఇందులో 4,17,000 కోట్లలో కాళేశ్వరం అప్పు కూడా ఉన్నది. అన్ని కార్పొరేషన్ల లెక్కలు కలిపే 4,17,000 కోట్లు మేము చేసినాం. దానికి ఆస్తులు సృష్టించినాం. మళ్ళీ చెప్తున్నా, 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిన తెలంగాణ నేల మీద. వీళ్ళేం చేసిందండి? 4,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో నేను చెప్తున్నా. 5 లక్షల కోట్లు ఆస్తులు. రామూర్తి గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి, చెప్పండి. జూపల్లి కృష్ణారావు గారు ఇంతకుముందు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకుంటూ క్లియర్ గా ఒక పాయింట్ రేజ్ చేసిండు. ఆయన 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు నేనైతే క్లెయిమ్ చేసిందో అది కనుక ప్రూవ్ చేయకపోతే రాజీనామా చేస్తాను నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. అదే విధంగా 4,17,000 కోట్ల రూపాయల అప్పులు కానివ్వండి, 4,50,000 కోట్ల రూపాయల అప్పులు దానికి గినక పెరిగితే నేను రాజీనామా చేస్తా అనేటువంటి సవాలు హరీష్ రావు గారి దగ్గర నుంచి ఎందుకు రాలే అని అడిగినరు. దాని మీద సమాధానం చెప్పవనండి. ఎందుకు మీరు ఎందుకు చేయలేదు? నేను దీనిలో స్టాండ్ అయి ఉన్నాను. ఇప్పుడు కూడా క్లియర్ గా ఉన్నాడు, ఆయన క్లియర్ గా ఉన్నాడు. మరి మీరు 4 లక్షల రాజీనామా చేస్తా అని చెప్పాలి దాంట్లో ఆ లెటర్ లో. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క మీరు అంత అథెంటిక్ అయితే కృష్ణారావు గారు ఇప్పుడు నేను అంటున్నది కాదు, మీరు అంటున్నది కాదు. జూపల్లి కృష్ణారావు గారు కేబినెట్ మంత్రి, సవాలు విసిరింది వారే. వారు క్లియర్ గా చెప్తున్నారు. గౌరవ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే నేను చెప్పిన లెక్కలు తప్పంటే అందరికి హరీష్ రావు గారు అబద్ధాలు అంటే అందరికి బాగా రాదండి. హరీష్ రావు గారు అంటే ట్రైనింగ్ అయిపోయాడు. మరి అంతే కంప్లీట్ చేయనియండి. పద్ధతి కాదు. మీరు చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? అది ఒకసారి చెప్పిన 10 సార్లు చెప్పిన అయిపోయింది. నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు నేను 8 లక్షల కోట్ల రూపాయలకు గినక అది పై చిలుకు గినక అప్పు లేకుండా ఉంటే నేను రాజీనామా చేస్తానని కట్టుబడి ఉన్నా. అదే 4,17,000 కోట్లు, 4,50,000 కోట్లు, 5 లక్షల కోట్ల గినక ఎక్కువ వస్తే నేను రాజీనామా చేస్తా అనే ప్రతి సవాలు ఇంటి దగ్గర నుంచి ఎందుకు వస్తలేదు? అయితే శ్రీనివాస్ గారు మరొకటి ఏంటంటే హరీష్ రావు ఇక్కడ లేరు, అందుకే ప్రెస్ క్లబ్ కు వెళ్లారు, ఆయన లేనప్పుడు మాత్రమే అక్కడికి చేరుకున్నారు, అందుకోసమే రమ్మంటున్నారు అనేది లెటర్ వచ్చింది కదా. ఆ లెటర్ లోపల ఆయన వారైతే లెటర్ ప్రెస్ రిలీజ్ చేసినటువంటి లెటర్ లోపల ఈ సవాలు కూడా ఉండాలి కదా. నేను స్వీకరిస్తున్నా, ఇంతకంటే గనక తక్కువ ఉంటే నేను రాజీనామా చేస్తా, ఎక్కువ ఉంటే చెప్పాలి కదా. రామూర్తి గారు ఎందుకు చెప్పలేదు? ఈ కాంగ్రెస్ లో ఎట్లుంటదండి అంటే నేను చెప్తున్నా, నేను మొదటి నుంచి చూస్తున్నా, తలుపులు వేసుకొని కిటికీలకెళ్ళి చూసుకుంటా రారా చూసుకుందాం అన్నట్టు ఉంటది. వీళ్ళు తలుపులు మొత్తం బిగించుకుంటా లోపలికి తలుపులు బంద్ చేసి తెలంగాణ తెచ్చినాం. ముఖ్యమంత్రి వచ్చింది, తలుపులు వేసి ఇస్తేనే వచ్చిందండి. ఇదే మాట రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? బలిదేవతని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? రామూర్తి గారు గతంలో చూసినటువంటి మాటలు కాదు, ఇప్పుడు చర్చలకు సంబంధించి కూడా ఇటు అప్పుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బలిదేవత అన్నారు, అవన్నీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమన్నారు? ప్రతి తెలంగాణ పౌరుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక కూడా అప్పుడు 2 లక్షల రూపాయలు చేస్తారని చెప్పేసి దీని మీద చేవ ఉన్నోళ్ళు ధైర్యం ఉన్నోళ్ళు ఖచ్చితంగా నిన్న రానుండే. రామూర్తి గారు అర్థమైందా మీకు? చెప్పండి రామూర్తి గారు అర్థమైందా నేను చెప్పింది ఏంటి? గతంలో మీ పాలనలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి తలపైన ₹1,00,000 పైచిలకు రూపాయలు అప్పు పెట్టాడని చెప్పారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ అప్పు పెరిగింది, 2 లక్షల వరకు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? నేను ఒకటి అంటున్నా, అభివృద్ధి చెందిన దేశాలు చూసుకోండి, అమెరికా గానీ అందరికంటే అమెరికా అప్పులే ఎక్కువ. దాంతో పాటు ఆస్తులు సృష్టించడం అన్నది ముఖ్యం. ఇప్పుడు మనం తీసుకొచ్చిన అప్పుతోని దాని ఆస్తులు సృష్టించాలి, కానీ కిందికి పోవద్దు. మేమున్నప్పుడు అదే చెప్తున్నాము, మేము తీసుకొచ్చిన అప్పుతోని దాదాపు డబుల్ త్రిబుల్ ఆస్తులు సృష్టించినాము. అది తెలంగాణ ఆస్తి. మళ్ళీ కూడా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
ఎవడన్నాడండి నీ ఒకటి తెలుసు మెడికల్ కాలేజ్ వీళ్ళు వానికి ఏం తెలుసు అండి తెలంగాణ నేల మీద ఒక్క మెడికల్ కాలేజ్ కట్టోళ్ళకు అదే విధంగా నిజాం కాలం నుంచి ఉన్న హాస్పిటల్ అండి మేము వచ్చిన తర్వాత కట్టాం కదా జిల్లాకు ఒక సమీకృత కలెక్టరేట్లు కట్టాం అదే విధంగా నేను చెప్తున్నా గురుకుల విశ్వవిద్యాలయం ఎన్ని ఉన్నాయండి వాస్తవంగా 200 చిల్లర ఉన్నాయి మేము వచ్చిన తర్వాత 1022 అయినాయి ఇవన్నీ కాదా ఇవన్నీ ఆస్తులు కాదా నేనేమంటున్నా కలెక్టరేట్లు కానీ నేను చెప్తున్నా మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం కానీ అన్ని ప్రాజెక్టులు తెలంగాణ ఆస్తులే మేము ప్రైవేటులకు అప్పచెప్పలేదు మళ్ళీ కూడా చెప్తున్నా రైట్ ఒక నిమిషం రామూర్తి గారు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు చెప్పండి హాస్పిటల్స్ ఉస్మానియా హాస్పిటల్లో వారికి ముఖ్యమంత్రి రాగానే వెళ్లి చూసి వెంబడే బ్రహ్మాండమైన బిల్డింగ్ హెరిటేజ్ అని కేసేసింది మీ దుర్మార్గులే హెరిటేజ్ కేసులు ఎవరు హైదరాబాద్ గాంధీ వాళ్ళుగా ఇక్కడ కట్టే కొత్త హాస్పిటల్ ఎవరు కట్టారు మళ్ళీ కూడా చెప్తున్నా సిటీకి 4 మీ వరంగల్ ఉన్నది ఎవరు కట్టిండండి వరంగల్ లో ఇప్పుడు కొత్త హాస్పిటల్ కట్టాము పట్టలేసుకోలేదా అండి మీరు వచ్చిన తర్వాత తెలంగాణ ఏ దుర్మార్గుడు ఎవడు కలిపిండు తెలంగాణను ఏ దుర్మార్గుడు ఎవడు కలిపన్నాడు తెలంగాణ విడిపోవడం గురించి తెలంగాణ కలిసి గురించి అరే ఇచ్చింది ఎవడైతే భయ్ అరే బ్రిటిష్ వాడు ఇచ్చింది బ్రిటిష్ కేటా బ్రిటిష్ కేటా రామూర్తి గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీకు కూడా అడుగుతున్నాను మీ ఇరు పార్టీలు కూడా మిత్రపక్షాలే దీనికి సంబంధించి కూడా మీరు ఎప్పుడు కూడా ములాఖాత్ అవుతూ ఉంటారు రాత్రి కాగానే ఖచ్చితంగా కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఏమార్చడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఇటు బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దమ్ముంటే మాతో చర్చకు రండి మేం మాట్లాడతామని చెప్పేసి ఆయన సవాల్ ఇస్తారు ఆయన సవాల్ని కూడా మీరు స్వీకరించారా అసలు దాని సమస్య సవాల్ ప్రస్తావన మీ దగ్గర వచ్చిందా నేను ఒకటే చెప్తున్నా బండి సంజయ్ గతంలో అన్న మాటలు కూడా చూసుకోండి బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీతో మనం కలిసిపోదాము బీఆర్ఎస్ లేకుండా చేద్దామని అదొక మాట మాట్లాడు ముఖ్యంగా మొన్న వాళ్ళ కొడుకు విషయంలో ఏ విధంగా ప్రభుత్వం సపోర్ట్ చేసింది అదొకటి భువనగిరి క్లియర్ గా మీరు మరోసారి ఉన్నారు భువనగిరి హైదరాబాద్ టు వరంగల్ భువనగిరి ఉంటుంది భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవి పంచుకొని అక్కడ మిత్రుత్వం ఉన్నది దేశంలో శత్రువులు రాష్ట్రానికి వచ్చే మిత్రులు అదే విధంగా పలుమార్లు మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీజేపీలో వేలు బీజేపీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో పోయి వాళ్ళు చైర్మన్లు వైస్ చైర్మన్లు అయి మా పార్టీకి ప్రమాదంగా మారిన విషయం కూడా మేము గమనించినాం మళ్ళీ కూడా చెప్తున్నా వీళ్ళు మళ్ళీ ఈ తెలంగాణ నేల మీద వీళ్ళందరూ ఒకటై కుక్కల కూటమిగా తయారైనా కూడా వీళ్ళని ఎదుర్కొంటే తెలంగాణ ఇంతకుముందు ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ మోసం చేసిన రాష్ట్ర తెలంగాణ కాదు మేల్కొన్న తెలంగాణ మేల్కొల్పే తెలంగాణ ఈ కుట్రలు ఛేదిస్తాం వచ్చే ఎన్నికల్లో ఏందన్నది ప్రజలే సమానం చెప్తాం రైట్ పార్లమెంట్ ఎన్నికల లోపల ఎవరు మిలాఖత్ చేయండి పార్లమెంట్ ఎన్నికల లోపల ఎవరు మిలాఖత్ చేయరు వాళ్ళకి 8 పార్లమెంట్ సీట్లు ఎట్లా వచ్చినాయి మేము మిలాఖత్ ఇచ్చినా వాళ్ళకి 8 సీట్లు మరి మీకు ఎందుకు ఒక సీట్ ఎందుకు రాలేండి ఒక సీట్ రాలేదు ఎందుకు పోయింది మీకు ఎందుకు రాలే 13 రాష్ట్రాలలో మీరు అధికారంలో రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ లో మీరు అధికారం ఉన్న రాష్ట్రంలో 0 ఎందుకు వచ్చింది 13 రాష్ట్రాల్లో 0 ఎందుకు వచ్చింది దేశ రాజధానిలో 0 ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో 0 ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లా హిమాచల్ ప్రదేశ్ లో పోవడానికి నార్త్ లో ఉన్నటువంటి కారణాలు మరి అయోధ్యలో భారతీయ జనతా పార్టీ దానికి ఎవరేం చేస్తారు అయోధ్య వాళ్ళ 10 రాష్ట్రాల్లో